మంత్రి గారి కుటుంబాన్ని అవమానించడం అమానుషం అంటూ నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నాయకుడి మాటల్ని లైవ్ లో చూద్దాం. అవునండి, మంత్రి తప్పు చేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? మంత్రి ఫ్యామిలీ ఏం పాపం చేసింది? వాళ్ళని రోడ్డు ఎక్కి అవమానిస్తారా? బాత్రూమ్లకు తాళాలు వేస్తారా? ఆ గవర్నమెంట్ తప్పు చేయదా? తప్పు చేస్తే అసెంబ్లీకి తాళాలు వేస్తున్నారా? సెక్రటరీ తాళాలు వేస్తారా? అలా మాట్లాడితే కుదరదు. కామన్ మ్యాన్ ని లైన్ లోకి వచ్చి మాట్లాడమనండి. జానకిరామ్ గారు, మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? మాతృదేశం పార్టీలో అండి. ఎలక్షన్ టైంలో ఈ పార్టీని వదిలి ఇంకో పార్టీలోకి వెళ్ళినట్టున్నారు. అవునండి. ఏ పార్టీ సార్ అది? స్టార్ పార్టీలోకి జంప్ అయ్యారు సార్. దేనికి మారారు సార్? ఆ పార్టీ అధినేతకి ప్రజాబలం ఉంది, యూత్ బలం ఉంది, కొత్త పార్టీ. పైగా నేను సీనియర్ మోస్ట్ మెంబర్ ని, మినిస్టర్ కొట్టే అవకాశం కూడా ఉంది. అధికారంలోకి డెఫినెట్ గా వస్తుందని నమ్మకంతో చేరాను సార్. స్టార్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో పొగిడినట్టున్నారు. ఎస్, పొగిడాను. స్టార్ పార్టీలో సామాజిక న్యాయం ఉంది, అవినీతిపై పోరాటం ఉంది, ప్రజలపై ఆరాటం ఉంది. పార్టీ అధ్యక్షుడు నీతిమంతుడు. మాతృదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో తిట్టినట్టున్నారు. తిట్టాను. మాతృదేశం అంతా వన్ మ్యాన్ షో సార్. అక్కడ ఆయన ఒక్కడే కింగ్ సార్. అందుకే బయటకు వచ్చాను సార్. సీనియర్లకు విలువ లేదు, జూనియర్లకు తావు లేదు, వెన్నుపోటు రాజకీయాలు. ఎలక్షన్ తర్వాత స్టార్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు సార్? ఎలక్షన్స్ జరిగినాయి, పార్టీ పోయింది, గ్లామర్ పోయింది, ఇంకక్కడుండి మేము చేసేదే ఉంది. అందుకనే స్వగృహ ఆపరేషన్ తో మాతృదేశంలో చేరిపోయాం. స్టార్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో తిట్టినట్టున్నారు. తిట్టేశా. స్టార్ పార్టీ అధ్యక్షుడు అవినీతి పరుడు, కులం పిచ్చి, వర్గం పిచ్చి, పార్టీ టికెట్లు అమ్ముకున్నారు. నిజంగా స్టార్ పార్టీ అధ్యక్షుడికి కులపిచ్చుందా సార్? లేదు సార్. డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారా సార్? లేదు లేదే. నిజంగా స్టార్ పార్టీ అధ్యక్షుడు అవినీతి పరుడా సార్? నో నో నో. మరెందుకు సార్ స్టార్ పార్టీని, పార్టీ అధ్యక్షుడిని విమర్శించారు? మరి తిట్టకపోతే బయటికి ఎలా వస్తాను సార్? మళ్ళీ మాతృదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ పార్టీని ఏమని పొగిడారు సార్? మాతృదేశం పార్టీ నాకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ. ఆ పార్టీలో చేరితే మా అమ్మ కౌగిల్లో చేరినట్టుంటుంది. తిరిగి నా పుట్టింటికి వచ్చినట్టుంది. ఆ పార్టీ కోసం నా ప్రాణాలు ఇస్తా. ఆ పార్టీ కోసం రక్తం దారపోస్తా. మీరు ఇప్పటికే స్టేట్ లో ఉన్న అన్ని పార్టీలు మారారు. ఇలాంటి రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏమనుకోరా సార్? ఏంటి సార్ జనం గురించి మాట్లాడతారు? వాళ్ళు ఏంటనుకున్నారు సార్? మందు పోయిస్తే ఓట్లేస్తారు సార్, డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు సార్, క్యాస్ట్ ని బట్టి ఓట్లేస్తారు సార్. ఒక అభ్యర్థి గుణాన్ని బట్టి ఎవరైనా ఓట్లేస్తారా సార్? వెయ్యరు సార్ వాళ్ళు. అందుకే మేమేం చేసినా వాళ్ళు మమ్మల్ని తిట్టే హక్కు లేదు సార్. అది సార్ జరిగింది. ఏంటి సార్ జనాన్ని ఇలా అన్నాన్ని కోపం వచ్చిందా మీకు? నిజంగా జనం మంచోళ్ళు అయితే ఒక సిన్సియర్ అభ్యర్థిని ఎందుకోరు సార్? వాళ్ళు చేసేది తప్ప కదా సార్? వాళ్ళని ఎలా బాగు చేయాలని నేను ఆలోచిస్తున్నాను సార్. దాని గురించి ఆలోచిస్తున్నాను సార్ నేను. అమ్మా ఇతను పారిపోతున్నాడు, రండి. కామన్ మ్యాన్ కిడ్నాపర్ కాదా? కామన్ మ్యాన్ కిడ్నాపర్ కాదు, నా ఫ్రెండ్. ఇదంతా డ్రామా. డ్రామానా? కామన్ మ్యాన్ ప్రతిపక్ష నాయకుడిని కిడ్నాప్ చేసిన సంగతి మనకి తెలుసు. అయినా కామన్ మ్యాన్ సిటీలో దర్జాగా తిరుగుతున్నాడు. అరెస్ట్ చేయడం పక్కన పెడితే కనీసం కామన్ మ్యాన్ ని అడిగే సాహసం చేయలేకపోయింది ప్రభుత్వం. నమస్తే సార్. నమస్తే. నేను గవర్నర్ గారి పిఏనండి. గవర్నర్ గారు మీతో మాట్లాడుతూ ఉన్నారు. హలో సార్, ఒక్క నిమిషం మాట్లాడండి సార్. హలో బాబు, నువ్వు చేసే పనులన్నీ అభినందించదగ్గవే. కానీ మంత్రుల్ని కొట్టడాలు, ప్రతిపక్ష నాయకుడిని కిడ్నాప్ చేయటం చట్టవ్యతిరేక చర్య. అలా కాకుండా సొసైటీ కోసం ఏం చేయదలుచుకున్నావో, ఎందుకు చేస్తున్నావో నాకు చెప్పు. నేను నీకు సహాయం చేస్తాను. మీరు నిజాయితీ పరులు సార్. తప్పకుండా మీ మాట వింటాను. మీతో పాటు ప్రజా ప్రతినిధులందరినీ సమావేశపరచండి.
నీకేం కావాలి? నాకేం అక్కర్లేదు. మరెవరికి కావాలి? రాజకీయాల్లో సిస్టమ్ ఉండాలి. ఎలాంటి సిస్టమ్? భక్తుల కోసం తిరుపతి కొండపై ఉన్న సిస్టమ్. నువ్వు తాగుబోతువా తిరుగుబోతువా, రౌడీవా గోండావా అన్నది మాకు అనవసరం. తిరుపతి కొండపైకి ఎక్కాలంటే మాత్రం భక్తుడిగా మారాలి. కొండపై ఉన్నంతసేపు తాక్కూడదు, తిరగకూడదు. ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా భక్తితో ఉంటూ భక్తుడిలాగా కొండ దిగిపోవాలి. కొండ దిగాక మీ ఇష్టం. ఆ సిస్టమ్ ప్రజలంతా ఫాలో అవుతున్నారు కాబట్టే తిరుమల కొండని 100 సంవత్సరాల నుంచి పవిత్రంగా ఉంచుతున్నారు. అలాంటి సిస్టమ్ రాజకీయాల్లో లేదు. రౌడీలు, గూండాలు, భూకబ్జాదారులు, ఫ్యాక్షనిస్టులు, అవినీతి పరులు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా గూండాల్లా ప్రవర్తిస్తున్నారు. ఫ్యాక్షనిజం వదలలేదు, భూకబ్జాలు మానలేదు, అవినీతి పనులు చేస్తూనే ఉన్నారు. దాని మూలంగా సొసైటీ మొత్తం నాశనం అయిపోయింది. డబ్బులు పెట్టుబడి పెట్టాల్సింది వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కాదండి. ప్రజాసేవ చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఓట్లు కొనాలండి? ప్రజలతో బ్రాందీలు విస్కీలు తాగించాలండి? ఎలక్షన్లో డబ్బు సారా ఖర్చు పెట్టకుండా నిజాయితీగా కేవలం ప్రజల ప్రేమతో గెలిచి ఎమ్మెల్యే అయిన వాళ్ళ పేర్లు ముచ్చటగా 3 పేర్లు చెప్పగలరా? పది కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలుస్తున్నాడంటే రేపు 100 కోట్లు సంపాదించుకోవచ్చన్న వ్యాపార సూత్రం తప్పితే ప్రజాసేవ చేయడానికి కాదు. అందుకే రాజకీయాల్లో సిస్టమ్ ఉండాలి. ఎలాంటి సిస్టమ్ ఉంటే రాజకీయాలు బాగుపడతాయో నువ్వే చెప్పు. ఎలక్షన్లో ఎమ్మెల్యేగాను ఎంపీగాను నిలబడ్డవాడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధానిలోనే ఉండాలి. నామినేషన్లు వేశాక ఓట్లు అడగడానికి ప్రజల మధ్యకి వెళ్ళడానికి వీల్లేదు. ఇంటింటికి తిరగడానికి వీల్లేదు. పాదయాత్రలు, ఊరేగింపులు ఉండడానికి వీల్లేదు. మీటింగులు, స్పీచులు ఇవ్వడానికి వీల్లేదు. పార్టీ జెండాలు పట్టుకుని ఏ పార్టీ కార్యకర్త ప్రచారం చేయడానికి వీల్లేదు. ఎలక్షన్లో నిలబడ్డ పార్టీల గురించి, పార్టీ అభ్యర్థుల గురించి టీవీల ద్వారా, పత్రికల ద్వారా ప్రజలకు ఎలక్షన్ కమిషనే తెలియజేయాలి. అది చూసి జనం వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఓట్లేసుకుంటారు. మేము ప్రజల్లోకి వెళ్ళకపోతే మా పార్టీ సిద్ధాంతాలు ఓటర్లకు ఎలా తెలుస్తాయా? పాదయాత్రలు చేసుకుంటూ ఇల్లు తిరిగి ప్రచారాలు చేసుకోకపోతే మా పథకాలు, మా వాగ్దానాలు ప్రజల్లోకి ఎలా చొచ్చుకుపోతాయని. ఊరేగింపులు లేకుండా, మీటింగ్లు లేకుండా, కార్యకర్తలు జెండాలు పట్టుకోకుండా ఎలక్షన్ ఎలా చేస్తామండి? అసలు మేమే ఎమ్మెల్యే అభ్యర్థులమని జనానికి ఎలా తెలుస్తుంది? మీరు ఇల్లు తిరిగి ప్రచారం చేయకపోతే మీ పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు తెలియవా? తెలీదు. ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకం పెట్టింది. వైఎస్ఆర్ గారు ఇల్లు తిరిగి ప్రచారం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం పెట్టామని టీవీల్లోనూ పత్రికల్లోనేగా ప్రకటించింది. ప్రజలందరికీ తెలియలేదా? ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవడం లేదా? ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు. 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తున్నామని ఇల్లు తిరిగి ప్రచారం చేశారా? పత్రికల్లోనేగా ప్రకటించారు. రాష్ట్రం మొత్తం తెలియలేదా? ప్రభుత్వ పథకాలన్నీ టీవీలు, పత్రికల ద్వారా ప్రజలకు తెలియంగా లేంది మీరే ఎలక్షన్లో నిలబడ్డ అభ్యర్థులని ప్రజలకి తెలియదా? ఆ సంగతి మీకు తెలియదా? తెలుసు. అయినా మీరు ఎలక్షన్లో జనం మీద పడతారు. ఎందుకంటే ఓట్ల కోసం డబ్బులు పంచాలి. జనానికి కులం పిచ్చి, మతం పిచ్చి ఎక్కించాలి. మీకు ఓట్లేరు అన్న వాళ్ళపై పోలీసు కేసు పెట్టి వేధించాలి. హత్య రాజకీయాలు చేయాలి. ప్రాణాలు తీయకుండా ప్రజాస్వామ్యాన్ని ఎన్నాళ్ళు హత్య చేస్తారు? ఆ హత్యల్లో ఎన్నాళ్ళు ప్రజల్ని భాగస్వాములను చేస్తారు? నోటి మాటతో వేయాల్సిన ఓటుకి 1000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? గెలిచాక మళ్ళీ 1000 కోట్లు ఎందుకు సంపాదిస్తున్నారు? ఈ మోసం జరగకుండా ఉండాలంటే నేను చెప్పిన సిస్టం పెట్టి తీరాల్సిందే. భారతదేశం బాగుపడాల్సిందే. లేదా ప్రతిపక్ష లీడర్ కిడ్నాప్ అయినట్టు ముఖ్యమంత్రి కిడ్నాప్ అవుతాడు.
ముఖ్యమంత్రి గారి భార్య ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఆక్సిజన్ తో ఊపిరి తీసుకుంటున్న ముఖ్యమంత్రి సతీమణి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఆశయం గొప్పదే, అమ్మా గొప్పదే. మాట్లాడు. ఎవరో హలో డాడీ. అమ్మా విజయ. మమ్మీని చూడాలనుంది డాడీ. నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు డాడీ. కామన్ మ్యాన్ నా ఫ్రెండే. కామన్ మ్యాన్ అసలు పేరు మహేష్ డాడీ. తన కాలేజ్ లెక్చరర్. అతని భార్య నా ఫ్రెండ్ డాడీ. మహేష్ కుటుంబానికి మీ రాజకీయ నాయకులే వాళ్ళ స్వార్థం కోసం అన్యాయం చేశారు డాడీ. ముఖ్యమంత్రి వెంకటేశ్వరరావు గారు మీ ఓటు ఎవరికండి? మేము ఎవరికి ఓటు వేయమండి. అదేంటండి? ఎవడొచ్చినా ఏం బీగుతాడండి? ఈ ఎలక్షన్స్ 3 రోజుల ముందు తిరుపతి వెళ్తాం. ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు అక్కడే ఉండి తిరిగి వచ్చాక సీఎం ఎవరెవరో టీవీలో చూస్తాం. ఆకలిస్తే భోజనం చేసి పడుకుంటాం. మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఈ ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా నిలబడుతున్నా. కానీ మా పార్టీలోనే కొంతమంది అసమ్మతి గ్రూపుగా చేరి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, నన్ను ఓడించాలి అని. ఏమండే, మీరందరూ నాకు అమ్మలు, అక్కలు, నాన్నలు, బావలు, తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండగా నేను ఎక్కడ ఓడిపోతానండి? గెలుస్తున్నా, ఎమ్మెల్యే అవుతున్నా, ముఖ్యమంత్రి అవుతున్నా. ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా ఎవడి కులాన్ని వాడు పోగొట్టుకోడు. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇన్నాళ్లకి మన కులానికి ఒక అవకాశం వచ్చింది. మీ కులం వాడిని నేను నిలబడ్డాను. మీరంతా ఒక కట్టుబాటులో ఉండి ఒక మాట మీద నిలబడి మన కులం వాళ్ళందరినీ ఓట్లేసి గెలిపిస్తే మనోడు ముఖ్యమంత్రి అవుతాడు. దయచేసి ఆలోచించండి. మీ ఓటు ఈయనకేనండి? అవునండి, నాదండి, మా చెల్లిదండి, మా ఆవిడదండి, హోల్ ఫ్యామిలీ అంతా ఆయనకేనండి. మంచోడండి? మా క్యాస్టోడండి. మీ క్యాస్టోడని ఓటేస్తావా, మంచోడని ఓటేస్తావా? మంచోడో, చెడ్డోడో, దొంగోడో, బెవర్సోడో, బిలిపిత్రోడు మాకెందుకండి అవన్నీ? ఆడు మా క్యాస్టోడు, మేము ఆడికే ఓటేస్తాం. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారంటే మీరు బ్యాంకులో తీసుకున్న రుణాలే కొట్టచ్చు. లైఫ్ లో కరెంట్ బిల్లు కట్టక్కర్లేదు, వాటర్ బిల్లు కట్టక్కర్లేదు, బస్ ఎక్కినా, రైలు ఎక్కినా, ఆఖరికి విమానం ఎక్కినా టికెట్ కొనక్కర్లేదు. ఏ షాపింగ్ వెళ్ళి షాపింగ్ చేసినా సరే బిల్లు కట్టక్కర్లేదు. ఆల్ ఫ్రీ అన్నమాట. ఆల్ ఫ్రీ కావాలంటే నాకు కోటేశ్వరరావుకి మీ ఓటేయండి, నాకేమి ఓటేయండి, నన్నే గెలిపించండి. చప్పట్లు కొడుతున్నాను కదా అని ఆయనకి ఓటేస్తాను అనుకుంటున్నారా? మరి ఎవరికేస్తారు? ఎవరికైనా వేయాలంటే ఓటు ఉండాలి కదా. అదేంటి, మీకు ఓట్లేదా? రాయించుకుంటేనే కదా ఓటు ఉండడానికి. అదేంటండి? ఎలక్షన్ టైం వస్తే చాలు ప్రతి ఓడు ఇంటికి రావడం, తలుపులు కొట్టడం, దండాలు పెట్టడం, మాకే ఓటేయండి అని అడగడం, ఆ తర్వాత మేము క్యూలో నిల్చోవడం, ఓటేయడం, ఇవన్నీ మాకు ఎందుకండి? ఎలక్షన్ రోజు హ్యాపీగా సెలవిస్తారు కాబట్టి ఇంట్లో హాయిగా పడుకోవచ్చు. మాకు ఓటు లేదు కాబట్టి ఎవరు మమ్మల్ని వచ్చి డిస్టర్బ్ చేయరు.